మీ అందరికి చెప్తున్నా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే ఏదో మనం కేక్ కట్ చేసుకున్నామా, ముచ్చట్లు పెట్టుకున్నామా, పోయినామా అన్నది కాదు. అది కూడా చేయాలి, సంబరాలు చేయాలి. ఎందుకంటే ఇవాళ భూగర్భ గనులలోకి దిగేటటువంటి ఆడబిడ్డల నుంచి అంతరిక్షంలో ఎగిరే ఆడబిడ్డల దాకా కూడా మనం ఎదిగినాం. కానీ అయినా అడుగడుగున అవాంతరాలే ఉన్నాయి. ఆ అవాంతరాలను ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఇదిగో రాజకీయాలలో ఉన్న మనలాంటి వాళ్ళ మీద ఉన్నది. మనం రాజకీయంలో ఒక అడుగు ముందుకేసి వచ్చినాం. ఒకసారి మీరందరు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు ఆలోచన చేసుకోవాలి. వచ్చే ముందు ఏమేం చేసి వచ్చిర్రు? కొడుకు టిఫిన్ డబ్బా పెట్టినామా లేదా, వంట చేసి పెట్టినామా లేదా, ఒకవేళ ఇక్కడ మీటింగ్లో లేట్ అయితే సాయంత్రం అన్నంకి అరేంజ్మెంట్ ఉందా లేదా, అన్నీ చూసుకొనే వచ్చినాం మనం. అవునా కదా? అంటే ఆడవాళ్ళం మనం డబుల్ పని చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు, డబుల్ పని చేయాల్సి ఉంటుంది. అంత డబుల్ పని చేస్తే కూడా మళ్ళీ ఎక్కడన్నా ఫెయిల్ అయినాం అనుకోండి, నేను చెప్తే కదనే మీ ఆడవాళ్ళకి సీట్లు లేదంటే ఇద్దరు ఆయన తోడిపోయారు అంటారు. అవునా కదా? అదే సీట్లో ఒక మగ ఆయన 3 సార్లు ఓడిపోతే 4వ సారి టికెట్ ఇస్తారు. కానీ ఆడవాళ్ళు ఒక్కసారి ఓడిపోతే ఏ ఆడవాళ్ళకి ఇవ్వద్దా అంటారు. అంటే మన మీద అదొక ప్రెషర్, అదనపు బర్డెన్. అంటే నీకు ఏదైనా పని చెప్తే అది సక్సెస్ చేయాలని అదొక అదనపు బర్డెన్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఊకదంపుడు ఉపన్యాసాలు మస్తు ఇవ్వచ్చు, కానీ నిజమైనటువంటి ఆలోచన చేసుకొని తెలంగాణ బిడ్డలం మనం ముందడుగేసినాం కాబట్టే ఆనాడు ఉద్యమంలో సక్సెస్ అయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత మరి అద్భుతంగా మన మహిళలు ప్రగతి సాధించాలంటే యోగిట్లా ఆలోచన చేసుకోవాలి. ఉట్టుగా ఉపన్యాసాలు, పాటలు, ఎగ్జైట్ అవ్వడు అది కాదు, అది జరుగుతూనే ఉంటుంది. టీవీ ఛానల్ వాళ్ళు ఉన్నారబ్బా, చాలా మంది నా దగ్గరికి వచ్చి మహిళా దినోత్సవం ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతారు. నేను ఒక 10 ఏళ్ళ బంద్ పెట్టిన మహిళా దినోత్సవం ఇంటర్వ్యూలు ఇచ్చుడు. ఎందుకోసం తెలుసా? నేను ఒకటే చెప్పిన, మహిళా దినోత్సవం వచ్చి నన్ను అడగకు ఇంటర్వ్యూ ఇవ్వమని. ఎవ్రీడే రా నా దగ్గరికి, ఎవ్రీడే వచ్చి నా ఒపీనియన్ అడుగు, ఈ విషయం మీద నీ ఒపీనియన్ ఏందని చెప్పి నేను చెప్తా. అంతేగాని మహిళా దినోత్సవం మీద వచ్చి నువ్వు మహిళల సాధికారిత మీద ఇంటర్వ్యూలు అంటే నేను 10 ఏళ్ళ బంద్ పెట్టిన ఇంటర్వ్యూలు ఇస్తలేను. ఎందుకంటే నేను బలంగా చెప్పిన, ఎవ్రీడే ప్రతి విషయం మీద నా ఒపీనియన్ అడుగు, మహిళగా నేను చెప్తాను. కానీ మహిళా దినోత్సవం అప్పుడే మేము గుర్తొస్తే దాని లాభం ఏమవుతుంది? దేవుళ్ళు, దేవతలు, మహిళలు అంటారు మనల్ని. అవును, దేవుళ్ళు అయితే ఏమవుతుంది? ఫోటో పెడతారు, పూజ చేస్తారు, దండేస్తారు, తర్వాత అవుట్. బయటకు పోయినాక గుర్తుంటారా? ఉండరు. అట్లా దేవుళ్ళు, దేవతలు అంత గౌరవం మాకు అవసరం లేదు. మీతో సమానంగా మనుషులుగా మమ్మల్ని చూస్తే చాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకోసము ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే, మనము కేసీఆర్ గారి సైనికులం.